మా హస్బెండ్ ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా గైస్? ఏసీ అయితే ఫిల్టర్స్ క్లీన్ చేస్తున్నారు ఎవ్రీ వీక్. ఎవ్రీ వీక్ క్లీన్ చేయాలి కానీ ఎవ్రీ వీకే చేయరు. ఎప్పుడో గుర్తున్నప్పుడు ఇలా మంత్లీ ఒకసారి అయితే క్లీన్ చేస్తారు ఫిల్టర్స్. సమ్మర్ అయితే ఎవ్రీ సమ్మర్ సర్వీసింగ్ చేయిస్తాం కానీ ఫిల్టర్స్ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తే బాగుంటుందని, డస్ట్ ఉంటుంది అనేసి అయితే ఇలా క్లీన్ చేస్తూ ఉంటారు. బ్రష్ ఇచ్చాను బేబీకి. సర్వీస్ అయితే మొన్ననే చేసింది, మంచిగానే ఉన్నదంతా. 20 days అయిందంతే. అది పెయింట్ బ్రష్తో చేయాలి కానీ మా ఇంట్లో అయితే పెయింట్ బ్రష్ లేదు, అందుకే టూత్ బ్రష్. పెయింట్ బ్రష్ కంటే దీంతోనే మంచిగా వస్తుంది. ఇదైతే కింద ఇట్లా పోతుంది. ఏంటది నీట్గా. లిజర్డ్ ఏంది? లిజర్డ్ ఎక్కడ ఉందా? మరి అది చెప్తున్నా. పొయ్యాలి పెట్టండి. ఎగిరి అవతల పడ్డా అనుకో, నీ మీద పడతాయి. అంటే లోపల నీట్గా ఉంది, డస్ట్ ఏం లేదు. మామూలుగా చూస్తే డస్టే కనిపించండి లిజర్డ్ ఎంత. దీనివల్ల నైట్ టైం పడుకున్నప్పుడు ఏసీ వేసినప్పుడు ముక్కులు బిగబెట్టినట్టుగా అయితే. ఇంకొకటి 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 అదా చూడండి డస్ట్. ఇంకా ఇవి రెండింటి డిఫరెన్స్ చూడండి. కనిపిస్తుంది అది అందులో డిఫరెన్స్ చూడండి. యాక్చువల్లీ ఎవ్రీ 15 days కి 10 days చాలా నాకు బాగా. ఇది మన వాళ్ళు చూసి ఫిల్టర్స్ మాకు క్లీన్ చేయడం రాదా, ఇందులో కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటారు. మా ఫిల్టర్స్ మా ఇష్టం ఉన్నట్టు క్లీన్ చేసుకుంటాము, ఫిల్టర్స్ ఇష్టం ఉన్నట్టు క్లీన్. అది వాళ్ళకి అది కూడా ఓవర్ యాక్షన్ అవుతుంది కదా. మనం అనుకుంటే అన్నీ ఓవర్ యాక్షన్, మనం అనుకోకపోతే ఏదో ఉండదు. నీకు ఓవర్ యాక్షన్ అనిపించింది, అవతలకి నార్మల్ అనిపిస్తుంది. అవతలకి నార్మల్ అనిపించింది, నీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే అవతల పర్సన్ మీద ఒపీనియన్ బట్టి వాళ్ళని డిసైడ్ చేస్తాం మనం. వాళ్ళు మనం నచ్చినారు అనుకో, కొంచెం మాట్లాడినా అది ఓవర్ అనేది అనిపిస్తుంది. అందుకే ఏం పట్టించుకోకుండా మనకు నచ్చింది మనం చేసుకోకపోవడం. ఆ ఫిల్టర్స్ అయితే ఆరినాక పెట్టండి, ఒక 5-10 minutes అయితే ఆరబెట్టుకోవాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదు. ట్యాప్ కింద వాష్ చేసి 5-10 minutes ఆరితే బాగుంటుంది. కొంచెం తడిగా పెట్టుకుని అనుకోండి షాక్ వస్తుంది మళ్ళీ. పైన చూసిన వాళ్ళు క్లాత్తోనే. మా హస్బెండ్కి అసలు ఇంట్లో వర్క్ ఏం రాదు గైస్, అంటే ట్యూబ్లైట్స్ పెట్టడం ఇలాంటి ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే రాదు. వాళ్ళ ఎలక్ట్రీషియన్ రమ్మని చెప్పి ట్యూబ్లైట్స్ తీసుకొచ్చి మేము 1 month అయింది కానీ తనైతే రావట్లేదు. ఇంకా అవి అలాగే ఉన్నాయని ఏదో ట్రై చేస్తున్నారు, అందుకే పెట్టేవైతే. నీకు రాదు కదా, ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టడం అని చెప్తున్నా. ఓకే డన్. ఇప్పుడు ఏమంటావు? మాకు కొంచెం సైలెంట్గా ఉంటారా? ఈరోజు వీక్ ఆఫ్ కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు, కానీ లేదంటే ఏం చేయకుండా అలాగే ఉంచేవారు. ఆల్రెడీ 2 పెట్టేసి ఇంకా 3 ట్యూబ్లైట్స్ అయితే అలాగే ఉంచేసి వెయిట్ చేశారు వస్తారేమోనని, రాలేదని మళ్ళీ పెడుతున్నారు. ఎంత డస్ట్ ఉంది, ఘోరంగా ఉంది. ఒక నిమిషం. డస్ట్ ఉంది దానికి. అయినా
అయిపోయింది అనుకుంటా పెట్టాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాన్షికారావు. మీరు తమ్నైల్లో చూసినట్టుగా మా హస్బెండ్ వీక్ ఆఫ్ రోజు నాకు ఏమేమి హెల్ప్ చేస్తారు, ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఏం చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, పడమటమ్మ తల్లి టెంపుల్ అని, చాలా పవర్ఫుల్. ఇక్కడైతే 3 yearsకి ఒకసారి పండగ చేస్తారు. మా హస్బెండ్ అయితే అప్పుడప్పుడు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి వస్తారు. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. అప్పుడప్పుడు అయితే అన్ని దగ్గరికి వెళ్ళి టెంపుల్స్ దగ్గరికి కొబ్బరికాయలు కొట్టేసి వస్తారు. ఇంకా రోజు వీక్ ఆఫ్ అనేసి అయితే మార్నింగ్ వెళ్ళి టెంపుల్ దగ్గరికి కొబ్బరికాయ కొట్టేసి వచ్చారు. వచ్చాకైతే ఇంకా పిల్లల కోసం స్నాక్స్కి పైనాపిల్ పెడదామంటే అదంతా కట్ చేయాలనేసి, నాకు అంటే నేను వాళ్ళని రెడీ చేసినాను, టైం అయిపోతుంది అనేసి. మా హస్బెండ్ వీక్ ఆఫ్ రోజు అయితే కొంచెం హెల్ప్ చేస్తారు. ఇంట్లో కూడా పిల్లలకి వాటర్ బాటిల్స్ నింపి ఇవ్వడం, స్నాక్స్ బాక్స్కి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వడం, అంటే రెడీ అయిపోతుంది కదా అనేసి అలా హెల్ప్ చేస్తారు. ఉన్న రోజైనా కొంచెం నాకు రెస్ట్ ఉంటుందని ఆలోచన. అందరి ఇంట్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో ఫస్ట్ నాకంటే ముందు మా హస్బెండే లేస్తారు. రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా, ఇంకా మార్నింగ్ పిల్లల స్కూల్ ఉన్నా సరే మా హస్బెండే లేచి నన్ను లేపుతారు. వీక్ ఆఫ్ ఉన్న రోజు ఏం చేస్తారంటే లేచి వాకింగ్కి వెళ్తారు. ఇంకా ఆ రోజు కూడా లేచారు. ఇంకా టెంపుల్కి వెళ్తున్నారు అనేసి నేను లేచాను. లేచి ఇంట్లో పూజ చేయడం అవన్నీ చేసాము. లేదంటే నేను లేట్గానే లేస్తాను వీక్ ఆఫ్ ఉంటే. ఇంకా మా హస్బెండ్ ఉంటారు కదా, ఏమైనా హెల్ప్ చేస్తారని. పిల్లల్ని స్కూల్ కూడా మా హస్బెండే తీసుకెళ్తారు. రోజు నువ్వే వెళ్తావు కదా, నేను తీసుకొని వెళ్తాను అనేసి వెళ్తారు. ఆ రోజైతే శివాంశిక చాలా ఏడ్చింది. రోజు నువ్వే వస్తావు కదా, నువ్వే రావాలని ఏడుస్తుంటే మా హస్బెండ్, నేను ఈరోజు ఒక్కరోజే కదా వచ్చేది, తీసుకొని వెళ్తాను రా అంటే, నువ్వు ఎత్తుకుంటేనే వస్తానని ఎత్తుకునే వరకు వెళ్ళలేదు. మర్చిపోతావు అయింది మళ్ళీ. ఏదెవరు చెప్పు, ఏది కాదు. మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉన్న రోజు మంచి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. నాకు చిన్న చిన్నగా హెల్ప్ చేస్తారు ఇలా. కానీ ఆ రోజు నేనైతే ఖచ్చితంగా ఒక 2 hours అయినా నువ్వు నాకు టైం ఇవ్వాలి రీల్స్ కోసమని రిక్వెస్ట్ చేస్తాను. తనకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు, లేదంటే చెయ్యము. అందుకే మేము షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు తనకి ఇంట్రెస్ట్ ఉండి చేసినప్పుడు అయితే అప్లోడ్ చేస్తాను, లేదంటే అప్లోడ్ చేయను. మీ హస్బెండ్స్ మీకు ఇలా హెల్ప్ చేస్తారా వీక్ ఆఫ్ ఉన్నప్పుడు? వాళ్ళు ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. Like, share and subscribe for more videos. Thank you for watching guys. Bye.